నాకు ఆశ్చర్యమైన సంగతి చెప్పమంటారా? 52 రోజుల ప్రాజెక్ట్ గురించి 40 రోజులు ప్రార్థన చేశాడండి ఈయన. అంటే పనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో ప్రార్థనకు అంతే ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈయన పని పాట లేనోడా? ఈయన ఒక గొప్ప అధికారి. అయ్యో, ఎన్నో ప్రతికూల వాతావరణంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. తన బాధ్యత ప్రియుడురా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు పనికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో ప్రార్థన కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు అధికారి కావచ్చు, నువ్వు సేవకుడు కావచ్చు, సాధారణ విశ్వాసం కావచ్చు. ప్రియబిడ్డలారా, నెహెమ్యా జీవితం మన జీవితానికి గొప్ప ఉదాహరణ. మన జీవితం అందరూ కూడా నెహెమ్యా వల్ల మనందరూ కూడా ధైర్యం తెచ్చుకుని నెహెమ్యా లాంటి విజ్ఞాపనకర్తలం అవుదాం, నెహెమ్యా లాంటి ఆరాధకులం అవుదాం. నెహెమ్యా లాగా కూర్చోబడిన ప్రాకారాల్ని ప్రార్థనతో తిరిగి కట్టేవాళ్ళంగా, కూలిపోయినటువంటి చెడిపోయిన జీవితాలు బాగు చేసేవారంగా. ఈ రోజు అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. ఫ్యామిలీ కోర్టులు ఎక్కువైపోయినాయి, విడాకులు ఎక్కువైపోయినాయి, చెడిపోయిన జీవితాలు ఎక్కువైపోయినాయి. యవనస్తులు కూలిపోతున్నారు. అపవాది కూల్చివేస్తున్నాడు. పోర్నోగ్రఫీ, వ్యభిచారము, త్రాగుడు, మద్యపానము, అనేక జీవితాలు కూలిపోతున్నాయి. అనేక వ్యక్తులు కాల్చబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నెహెమ్యాలాగా నిలబడాల్సినటువంటి సమయం వచ్చింది. నిలబడదామా? నిలబడాలనుకుంటే కనుక ఈ మధ్యాహ్నం వేళ